జపాన్ 4 రోజుల పని విధానాన్ని ప్రారంభించింది. ఇది ఉద్యోగుల ఉత్పాదకతను, ఆనందాన్ని పెంచడానికి ఉద్దేశించిన ఒక ప్రయోగాత్మక కార్యక్రమం. ఈ విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. జపాన్ ప్రభుత్వం ఉద్యోగుల పని జీతాన్ని మెరుగుపరచడానికి 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి, వారి వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించింది. ఈ విధానం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని, వారు మరింత ఆనందంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. 4 రోజుల పని విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. బెల్జియంలో 4 రోజుల పని విధానాన్ని ఉద్యోగులు ఎంచుకునే అవకాశం ఉంది. ఐస్లాండ్ 2015-19 మధ్య 4 రోజుల పని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ విధానం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరిగినట్లు తేలింది. స్పెయిన్ కూడా 4 రోజుల పని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్లో కొన్ని కంపెనీలు 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. 4 రోజుల పని విధానం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుంది. ఉద్యోగులు తక్కువ రోజులు పనిచేయటం వల్ల వారి ఒత్తిడి తగ్గుతుంది. వారు మరింత ఉత్పాదకంగా పనిచేస్తారు. ఉద్యోగుల ఆనందం పెరుగుతుంది. ఉద్యోగులు ఎక్కువ విశ్రాంతి సమయం పొందటం వల్ల వారు మరింత సంతోషంగా పనిచేస్తారు. తక్కువ పని ఒత్తిడి వల్ల ఉద్యోగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకే కాకుండా కంపెనీకి కూడా ఈ 4 రోజుల పని విధానం వల్ల కంపెనీలకి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగుల ఉత్పాదకత పెరగటం వల్ల కంపెనీలకి లాభాలు పెరుగుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఉద్యోగులు తక్కువ రోజులు ప్రయాణం చేయటం వల్ల కాలుష్యం తగ్గుతుంది. 4 రోజుల పని విధానం కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గించడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా సేవా రంగంలో పని దినాలు తగ్గించడం కొత్త సమస్యలకి కారణం. ఎక్కువ మ్యాన్ పవర్ వినియోగించాల్సి వస్తుంది. ఉద్యోగుల వేతనాలపై ప్రభావం పడుతుంది. కొన్ని కంపెనీలు పని దినాలు తగ్గించడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే ఛాన్స్ లేకపోలేదు. పని దినాలు తగ్గించడం వల్ల కస్టమర్ సేవల్లో ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.